రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 16వ సంకీర్తన 8వ చరణము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, ఆయన గురి ఎవరై ఉన్నారంట? దేవుడే ఆయన గురి అంట. హల్లెలూయా. మరి ఈరోజు మన గురి ఏమై ఉన్నది? మనం చిన్నప్పుడు అడుగుతారు కదా స్కూల్లో, వాట్ ఈస్ యువర్ గోల్ అని. అప్పుడు మనం ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటాం. టీచర్ అని, నర్స్ అని, లేదా డాక్టర్ అని, కలెక్టర్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గోల్ని చెప్తూ ఉంటారు. అయితే మరి క్రైస్తవుడిగా నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, క్రీస్తుని ఎరిగి ఉన్నటువంటి వాడుగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మరి విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మరి మన గోల్ ఏంటి అని అంటే అది దేవుడే అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం చేరుకున్నట్టే మన గోల్ అయి ఉండాలి. అది షార్ట్ టైం గోల్ కాదు, కానీ లాంగ్ టర్మ్ గోల్ కింద మనం దాన్ని పెట్టుకోవాలని ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. మరి ప్రతిరోజు కూడా మన యొక్క మరి గురిని మనము చేరుకున్నట్టుకు ప్రయత్నం చేయాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అంటే తన ప్రతి క్షణము కూడా, తను మరణించేంత వరకు కూడా తన గురి దేవుని పైనే ఉంచుతున్నాడు. తను దేవుని చేరుకోవాలనేది దావీదు యొక్క ఆశయం ఉన్నది. మరి మన ఆశ కూడా అదే అయి ఉండాలి. మనం దేవుణ్ణి చేరాలి అనేదే మన గురిగా మనం పెట్టుకుంటే, మరి ప్రతి క్షణం కూడా దాని కొరకు ప్రయాసపడితే దావీదు వలె మనం కూడా దేవునికి ఇష్టానుసారులుగా మార్చబడతాం. దావీదు వలె మనం కూడా దేవుణ్ణి చేరుకొనగలుగుతాం. మరి ఆయన మన పక్షాన ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, నా కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మరి మన పక్కనే ఆయన ఉన్నాడు కనుక మనకు భయం లేదు, దిగులు లేదు. ఆయన మనల్ని తన యొద్దకు చేర్చుకునడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. మరి మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు కనుక మనం భయపడక దేవుని యొద్దకు చేరేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము ప్రతి దినము కూడా మరి వాక్యంలో ఎదిగేటువంటి వారము ఉండాలి. ఆయన మనకు బోధిస్తూ ఉండగా మనం ఆ బోధనను అంగీకరించేటువంటి వారముగా మనం ఉండాలి. మనం కదల్చబడము అనగా మన విశ్వాసం నుంచి మనల్ని ఎవ్వరూ కూడా ప్రక్కకు లాగివేయలేరు. ఎందుకు అనంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు, మన ప్రక్కన ఉన్నవాడు గొప్పవాడు, నీతిమంతుడు, మనకు తోడుగా ఉన్నవాడు కనుక మరి మనము ఏమాత్రం కూడా కదల్చబడం, మనం ఏమాత్రం కూడా త్రోసివేయబడం. కాబట్టి మన నమ్మిక ఆయన పైన ఉంచి మన ప్రక్కన ఆయన ఉన్నారు అనేటువంటి విషయంని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన సన్నిధానం వైపు, ఆయన వైపు మన గురి నిలిపితే మరి ఆయన ఒకానొక దినమున ఖచ్చితంగా మరి ఆయన మనకి ఒక బహుమానం కింద వస్తారు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, మన గురి దేవుని పైన నిలుపుదాం. మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు గొప్పవాడు అనేటువంటి విషయమును జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన కొరకు ప్రయాసపడదాం, ఆయనతో ఉండాలని ప్రయాసపడదాం, ఆయన రాజ్యం చేరుకోవాలని ప్రయాసపడదాం. మరి దేవుడు చూస్తున్నాడు, మన పక్కనే ఉన్నాడని ధైర్యం కలిగి ముందుకు మనం విశ్వాస జీవితంలో కదులుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. నిజమే ప్రభా, మా ప్రక్కన మీరు ఉండగా మాకు భయం లేదు. మా పక్కన మీరు ఉండగా ఎవరు మమ్మల్ని మీ నుంచి వేరు చేయలేరు ప్రభా. మాకు ఇస్తున్న ధన్యతకై మీకు వందనాలు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నిరంతరం మీరు మాకు తోడుగొండి నడిపించమని ప్రభా. సదాకాలము నీవే గురిగా నా తండ్రి మేము పెట్టుకుని నడుచుకునే సహాయం దయచేయమని ఆయన తండ్రి మాకు నా ప్రభా మా విశ్వాస జీవితంలో దృఢమైనటువంటి బలమైనటువంటి విశ్వాసం మాకు దయచేయమని, ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.